స్వామి వినాయక, నీ దయవల నాకు లడ్డూ లాంటి బెల్లం దక్కింది. ఈ చిన్న కొట్టు పెట్టుకునే అదృష్టం కలిగింది. ఇవాళ నేను వ్యాపారం మొదలెడుతున్నా. మంచి పోని చేయించి చీకటి పడే లోపు ఈ కొట్టు మొత్తం ఖాళీ చేయిస్తే నీకు బ్రహ్మాండంగా ఆకుపూజ చేయిస్తాను. చూస్తా, చీకటి పడే లోపు నీ కొట్టు ఖాళీ అయ్యేలా చేస్తా. స్వామి స్వామి సాయంత్రం నా కొట్టు ఖాళీ అయ్యేలా చూడండి. ఇంకా పోను కూడా కాలేదు. నువ్వా? ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. అమ్మగారు నన్ను డిస్మిస్ చేసేశారు. నాకెక్కడా పని దొరకలేదు. వదలను. నువ్వు నాకు పని ఇస్తానంటే గానీ నీ కాళ్ళు అస్సలు వదలను. ఉద్యోగం ఇస్తున్నాను, ఇక్కడే పని చేసుకుతావు. కానీ రే, జీతం గీతం లేదు. కొట్లో ఇవాళ మిగిలిన రేపు తిని అన్ని నీళ్ళు తాగి ఇక్కడే పడి ఉండాలి. అలా అన్నావు, బాగుంది. అడ్వాన్స్ కావాలి. అదేరా, పని ఇచ్చిందాకేమో పని 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 అంటారు, పని ఇచ్చాకేమో అడ్వాన్స్ అడ్వాన్స్ అంటారు. ఇవాళ మిగిలిన రేపు తిని ఉండమన్నా. డార్లింగ్, అగరొత్తులు దేవుడి దగ్గర పెట్టి 2 నిమిషాలు వస్తున్నాను. బుడ్డన్నా, బాగున్నావా? నువ్వు బెళ్ళంతో కులుగుతా ఉంటే నేను ఈగలు తోలాలా? అస్సలు ఈగలు వాళ్ళే పనే లేకుండా చేస్తా. ఎలా బోను బేరమైందా? నీట్లు కొంటాను గౌరవం వచ్చారా? వచ్చారు వచ్చారు. గుప్పెడి ఈగల గారు వచ్చారు. మున్సిపాలిటీలో ఉండాల్సిన బేరం వస్తుంది. ఈగలు పరి పరి పరి. రండి రండి రండి. ఇందాక తీసిన అన్ని ఫ్రెష్. ఎన్ని కావాలి? లడ్డు కిలో ఎంత? 80. 2 కిలోలు ఇవ్వండి. అలాగే. ఇదిగోండి. ఏమండో, ఈ షాప్ పేరు గుర్తుపెట్టుకోండి, ఈగల్ స్వీట్స్. చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి నా షాప్ కి పంపించాలి. అవసరమైతే కమిషన్ కూడా ఇస్తానులే. అలాగే, తప్పకుండా. నువ్వు ఇలా కాలు పెట్టావో బ్రహ్మాండమైన బేర తగిలిదిరా. కాసేపు బాగురు, ఇంకాస్త పెద్ద బేరాలు తగులుతాయి. అప్పుడు ఆహా ఓహో కాదు, వామ్మో వాయ్యో అంటావు. నిజమా? ఈ రోజు నేను సంతోషానికి తట్టుకోలేకపోతున్నాను రా. ఈ 2 లడ్డులు తినరా. వద్దుగురు, తినకూడదు. వద్దా? ఎందుకని? డ్యూటీలో ఉండగా పనోళ్ళు తినకూడదు. రూల్ అంటే రూలే కదా. ఎంత ఎదిగిపోయావురా. సిన్సియర్ అంటే ఇలా ఉండాలరా. అదిగో గురు వస్తున్నారు. రండి రండి రండి. ఇదే ఈగల్ షాప్. రండి రండి. ఎవరై షాప్ అన్నారు? నువ్వేనా? చిచి, వాడెందుకు అవుతాడు? వాడు క్లీనరే, నేనే వానర్ని. అవును బాబు, ఈయనే. ఏమి ఇచ్చుకున్నా ఈయనకే ఇచ్చుకోండి. ఇందాక లడ్డూలు అట్టుకెళ్ళారా మిమ్మల్ని పంపాడు. అతను ఎందుకు వస్తాడు? మీ లడ్డూలు తిని ఫ్యామిలీతో సహా హాస్పిటల్లో చేరాడు. ఎంతో చేసేవరా స్వీట్స్? ప్యూర్ ఘీ అండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. కాదండి, ఈగల మంతో. అమ్ము, కావాలంటే బోతు చూడండి, ఈగల్ స్వీట్. నా కొడుకు నాశనం చేస్తారు నిన్ను. ఆ రోజు ఏమన్నావు? నేను పెళ్లి చేసుకునేది లోకం కోసం మాత్రమే. నీ ఆస్తంతా నాకేం చెప్పావా లేదా? ఇప్పుడు మాత్రం కాదనా? కాదని నోటితో చెప్పక్కర్లా. మీ ఆవిడ కడుపుతో ఉందని విన్నాను. మోహిని, మోహిని, చెప్పేది వినండి. చెప్పేది వినండి. నాకేం తెలుసు దానికి త్వరగా గడిపొస్తుందని? నేను చెప్పేది వింటానంటే నా దగ్గరకు రా, లేకపోతే లేదు. ఏంటది? వచ్చిన కడుపు ఉంచాలన్న కోరిక నీకు లేకపోతే చెప్పు, దించే మార్గం నేను చెప్తా. చా, అదే అదే నాకు నీలో నచ్చే పాయింట్.
బాబుని ముద్దు పెట్టుకుంటున్నావు దుర్గా. ఆ ఛాన్స్ నాకు కూడా కాస్త ఇవ్వబోయ్. రానా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇవన్నీ తీసుకురాకూడదా? ఎందుకో దుర్గా, తల్లి కాబోతున్న భార్య భర్త కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా? రేపు మనకు పుట్టబోయే బిడ్డ తెల్లగా బొద్దుగా ఆపిల్ పండ్లా ఉండాలంటే నువ్వు వారానికో ఇంజెక్షన్ తీసుకోవాలట. మన డాక్టర్ గారు చెప్పారు. రేపు మార్నింగ్ నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తా అన్నారు. మెల్లగా మెల్లగా. ఏంటి అట్టా చూస్తున్నావు? అర్థం కాలే? రేపు నీకు పుట్టబోయే బిడ్డ మొగదైతే అందుకనే ఈ సెటప్. దుర్గా సెంటిమెంటా? సూపర్ సూపర్. కానీ ఇదే ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఇది మాత్రం తప్పదు. లే లే పద పద. డాక్టర్, ఐఎమ్ సారీ. ఆవిడ గర్భసంచి పూర్తిగా దెబ్బతింది. ఆమె ఇంకెప్పటికీ తల్లి కాలేదు. అయిపోయింది మావయ్య గారు. నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. పన్నెండు బిడ్డ పుడుతుంది అనుకున్నాను. మూగదానికి మూగ బిడ్డ పుడుతుందని భయపడి తనవిడ నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళేలా చేసింది. అక్కా, నిన్న బయటికి వెళితే గుడికి వెళ్ళిందేమో అనుకున్నాను. కానీ ఎంత పని చేస్తుంది అనుకోలేదు. నాకు పిల్లలు లేరు. నా తమ్ముడికైనా ఒక బిడ్డ పుడితే నా వంశం నిలబడుతుంది అనుకున్నాను. చాలా అమ్మా, మెత్తని మనసున్న నువ్వు ఎంత దారుణం చేసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కళ్ళల్లోకి చూసి చెప్పమ్మా, ఈ ఘోరాన్ని ఎంత నువ్వే చేసుకున్నావా? చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, చెప్పమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పు, చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏంటమ్మా? ఏంటమ్మా అజయ్? ఏంటమ్మా? నాన్న, క్రూర జంతువు అనుకొని రాముడు వేసిన బాణం ఓ పాలపెట్టకు తగిలిందట. అది తెలుసుకున్న రాముడు నేను బాణం వేయకముందే ఎందుకు అరవలేదని అడిగితే, రామా, నా మనసుకు ఏదన్నా బాధ కలిగితే నా దేవుడు రాముడితో మొరబెట్టుకునేదాన్ని. ఆ రాముడే నా మీద బాణం ఎక్కువ పెట్టినప్పుడు నేను ఇంకెవరితో మొరబెట్టుకోను అందట. అల్లుడేనా అమ్మా? తమ్ముడు వస్తున్నాడు. అక్క, తుర్కిలాలు చేసినక్క. ఒకప్పుడు నువ్వు నా విద్యార్థి అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను. ఇప్పుడు నీకు మాస్టర్ అయినందుకు సిగ్గుపడుతున్నాను. చదువుకో,
అమ్మా భాగ్యలక్ష్మి, పిశాచాలు తిరిగే శ్మశానంలోకి వచ్చాను. ఇంటికి వెళ్ళి తలస్నానం చేయాలి, మా తలస్నానం చేయాలి. ఏమిటా ఇది? ఏంటే మూగపి నువ్వు కదా నోటితో మాట్లాడలేవని ఇంత నాటకం నడిపించాను. నువ్వు చేత్తో కూడా మాట్లాడగలని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయాను. ఈ చేత్తోనమ్మా? లేత తమలపాకులాంటి ఈ చేత్తోనేనా? ఈ చేయి కదా.